లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 39వ డివిజన్ తరపున పోటీ చేస్తున్న వేముల శ్రీనివాస్ గారితో పాటు మనం ఉన్నాము. సో కొత్తగా వచ్చారు, అసలు పోటీ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పోటీ చేయాలి అంటే ప్రజల కోసం, ప్రజల సమస్యలు చూసి సో నాకే ఓటు వేయండి, నేను ఈ సమస్యల్ని పరిష్కరిస్తాను అని మీరు మాటిస్తూ ఉన్నారు. మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ప్రతి విషయాల్లో నేను ముందుండే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు హిందువులే. నేను ఒక ముస్లింగా అయినప్పటికీ రామ 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 రామదండులాగా అందరూ ఒకటైదామా, సీనన్నని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇద్దామా అని నేనైతే తప్పకుండా కోరుకుంటున్నా. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను ప్రీతి గాజుల. 39వ డివిజన్ తరపున పోటీ చేస్తున్న వేముల శ్రీనివాస్ గారితో పాటు మనం ఉన్నాము. సార్ నమస్తే అండి. సో ప్రజల మద్దతు ఇక్కడంతా కనిపిస్తోంది. సో మీ మాటల్లో ఒకసారి ప్రజల మద్దతు మీకు ఎలా ఉంది? మేడం, నేను చిన్న నుండి ఇక్కడే పెరిగాను, పుట్టాను, పెరిగాను. నాకు ప్రజల మద్దతు ఎల్లవెల్ల ఉంటుంది. మన దగ్గర సమస్యల పట్ల కొంచెం పోరాట తత్వం ఉంది కాబట్టి నన్ను కూడా ప్రజలు స్వీకరించి ముందుండి నడిపిస్తున్నారు మేడం. సో మీరు డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం సాగిస్తున్నప్పుడు సమస్యలన్నీ చూస్తూనే ఉంటారు. సమస్యలు ఏమేమి ఉన్నాయని గమనించారు? సమస్యలు ముఖ్యంగా డంప్ యార్డ్ ఉంది మేడం. డంప్ యార్డ్ తరలింపు కోసం మాక్సిమం కొట్లాడుతున్నాం, కానీ ఇంకా తరలించడానికి అది లేదు. అంతే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పారు, ఇక్కడ నుండి డంప్ యార్డ్ తరలిస్తానని. అందులో పాటు ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలు, ఈ కుక్కల బెడద, ఈ కోతల బెడద, ఇవన్నీ ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మేడం. వాటి గురించి సమస్య పరిష్కారానికి నా వంతు సహకారాలు చేసుకుంటూ. ఇదివరకున్న నాయకులు ఈ సమస్యల్ని గుర్తించలేదంటారా? సమస్యలు గుర్తించడం అంటూ దానికి నేను ఎక్కువ మాట్లాడలేను మేడం. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, రాజకీయాలకే కొత్త నేను. సో కొత్తగా వచ్చారు, అసలు పోటీ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పోటీ చేయాలి అంటే ప్రజల కోసం, ప్రజల సమస్యలు చూసి ఏదో ముందుండి ఒకసారి నడిపిద్దాం అనుకున్నాను మేడం. ఎందుకు ప్రజలు కూడా స్వీకరించారు, వాళ్ళ ఆశీర్వాదంతో ఇప్పుడు ఇంత ముందుకు వచ్చాను. సో నాకే ఓటు వేయండి, నేను ఈ సమస్యల్ని పరిష్కరిస్తాను అని మీరు మాటిస్తూ ఉన్నారు. మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? మేడం, ప్రతి విషయాల్లో నేను ముందుండే మాట్లాడుతున్నాను. నేను ఎక్కడైతే మాటిస్తున్నా అది తప్పకుండా నెరవేర్చే పరిష్కారానికి మాత్రం నేను చేస్తాను మేడం. సో సమస్యల్ని గుర్తించారు, పరిష్కరిస్తానని మాటిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి కార్యకర్తల్ని కూడా మనం మాట్లాడిద్దాము. సార్ మీ పేరండి? నా పేరు కట్ల సతీష్ అమ్మ. సతీష్ గారు, సమస్యలు ఎన్నో చూశారు. ఇదివరకున్న నాయకులు వారి గురించి నేను మాట్లాడలేను అని చెప్పేసి శ్రీనివాస్ గారు అంటూ ఉన్నారు. మరి మీ మాటల్లో ఇదివరకున్న నాయకులు ఎలాంటి పరిష్కారం చేయలేదంటారా? సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కట్ల సతీష్ అమ్మ. ఫస్ట్ 2005లో ఇక్కడ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్గా అప్పుడు గెలుపొందాను. కాంగ్రెస్ నుంచి ట్రై చేసిన అప్పుడు ఈయన చిన్నపిల్లాడు, అనుభవం లేదు, కొత్త రాజకీయాలకు కొత్త. మా తాత వాళ్ళు రాజకీయంలో ఉండే, బట్ నేను మాత్రం నా ఎడ్యుకేషన్ తర్వాత మాత్రం రాజకీయాలు లేను. అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయాలకు వచ్చినాం. కాంగ్రెస్లో ట్రై చేసినప్పుడు పిల్లాడు ఈయన ఎక్కడదని చెప్పేసినప్పుడు ఈ డివిజన్ని సిపిఐకి అలయన్స్గా చేశారు. సో ఏదో ఒక టికెట్ ఉండాలని చెప్పేసి అని టీఆర్ఎస్ నుంచి అప్పుడు నిలబడ్డాను. కరీంనగర్లో 50 డివిజన్లో మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా ఆడబిడ్డలు పార్టీలకు అతీతంగా, పార్టీతోని సంబంధం లేకుండా పర్సనల్గా కట్ల సతీష్ మా బిడ్డ, మా వాడ మనిషి అని చెప్పేసి అప్పుడు గెలిపించారు. అప్పటి నుంచి 2019 వరకు కంటిన్యూగా నేను, నా భార్య ఇద్దరం కార్పొరేటర్లుగా పనిచేశాం. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినా కూడా అరే మన దగ్గర తమ్ముడు, కాంగ్రెస్ నుంచి మనం తమ్మునికి టికెట్ ఇవ్వలేకపోయినాం అని చెప్పేసి అని అప్పుడున్న శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు నా మీద ప్రేమతోని మా డివిజన్ను ఇందిరమ్మ డివిజన్గా సెలెక్ట్ చేశారు మేడం. సో నా ఒక్క డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినా కూడా ఇందిరమ్మ డివిజన్ సెలెక్ట్ చేసుడుతోని దాదాపు ఒక 700 నుంచి 800 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మేడం. ఒక 900 మంది పైన పెన్షన్లు ఇచ్చాను. ఇక రేషన్ కార్డులు అయితే కనుక ఒక 1000 నుంచి 1100 మంది పైన ఇచ్చాను. 35 కిలోల అంత్యోదయ పథకం ఒక 250 నుంచి 300 మందికి ఇచ్చాను. అంటే రకరకాల సంక్షేమ పథకాలు, ఈ మహిళా గ్రూప్స్ లోన్స్ కానీ ఇతరత్ర కానీ చాలా వరకు చేశాను. కొద్ది సంవత్సరాల తర్వాత ఈ కరీంనగర్ ఎప్పుడైతే కనుక స్మార్ట్ సిటీ కాకముందు సీఎం అష్యూరెన్స్ కానీ, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ కానీ
ప్లస్ స్మార్ట్ సిటీతో కలుపుకొని కరీంనగర్లో ఈ చరిత్రలో ఇప్పటి వరకు ఒక డివిజన్ నుంచి ఒక 50 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి డివిజన్ ఉన్నదంటే కనుక ఓన్లీ కోతిరాంపూర్ వన్ అండ్ ఓన్లీ పాత 25 డివిజన్ మాత్రమే. అభ్యర్థుల పోటీ కూడా చాలా గట్టిగానే ఉంటుంది. పోటీని ఎలా తట్టుకోవాలనుకుంటున్నారు? పోటీ ఉన్నప్పటికీ ప్రజల అండదండలతో నేను ముందుకు వచ్చాను మేడం. అలాంటి టైంలో నేను తట్టుకోవడం అంటూ ప్రజలే చూసుకుంటారు మేడం. డాడీ డివిజన్ తరపున పోటీ చేస్తున్నారు అండ్ పోటీలో వీళ్ళందరితో పాటుగా మీ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో ఎలా మీరు ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు డాడీకి ఓట్ వేయాలని? ప్రజలందరూ ఎవరు నీతిగా నిజాయితీగా ముందు నుండి ఎట్లున్నారో అన్ని చూసే చేస్తారు. డాడీ కూడా అన్ని అది స్టార్టింగ్ వినాయక చవితికి వెళ్ళి కానీ దుర్గమ్మ అప్పటి కానీ అన్ని చేసిన అన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారు. అవి చూసే ఓటేస్తారు. వాళ్ళందరూ అంత ఆదరించడం వల్లనే ఇప్పుడు రాజకీయాల్లోకి దిగిండు, పక్క గెలుస్తాడు. మీ పేరండి? నా పేరు పద్మ. పద్మ గారు ఓటు ఎవరికి వేస్తున్నారు? అందరికి నమస్కారం. ఏది అయినా పని అవసరం పడితే దగ్గరుండి చేస్తాడు. నాకు ఒకసారి కడుపు ఉబ్బినప్పుడు నాకు ఎమర్జెన్సీ అవసరం వస్తే 50,000 పిఎఫ్ ఫండ్ తెచ్చిండు. అట్లా కూడా నాకు ఇష్టం అనిపించింది. ఏదైనా పని ముందట రాజకీయ మనిషి ఆయనే. మానకొండూరు ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ దగ్గర పనిచేసాడు. నేను గరీబ్ దాన్నే, కష్టపడి బతికేదాన్నే, కూరగాయలు అమ్ముకొని. కానీ ఇటువంటి మనిషి ఉండాలని నా కోరిక. మీ పేరు? నా పేరు మొహమ్మద్ ముస్తఫా మేడం. నేనైతే స్పెషల్గా ఇక్కడికి ఈరోజు కార్నర్ మీటింగ్ ఉందని రావడం జరిగింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా చెప్తున్నా, మా కాలనీ వాసులకు ప్రత్యేకంగా ఇలాంటి వ్యక్తి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువకుల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు క్రీడల వైపు మళ్లించడం, యువత వట్టిగున్న యువత మారక ద్రవ్యాలకు అటు ఇటు వెళ్తున్నారు అనే సందర్భంలో వారు కొన్ని క్రీడలు చూపించడం, భక్తి వైపు కూడా మళ్లించడం, ఆ వినాయక చవితి కానీ ఇంకే తదితర కార్యక్రమాలైనా చేయడం కానీ అటువంటి దాంట్లో మెయిన్ ఫస్ట్ ఉంటాడు. అందుకు తోడుగా 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది పరోక్షంగా రాజకీయ, ఇప్పుడు ప్రత్యక్షంగా వస్తుండు. ఎందుకంటే ఇంతకుముందు అమ్మ చెప్పినట్టుగా లేకపోయినప్పటికీ, ఎందుకంటే ఇతరుల పెద్ద పెద్ద నాయకుల దగ్గర పిఏగా చేసిన, పిఆర్ఓగా చేసినటువంటి అనుభవం ఉంది. మామూలు ప్రజలకు ఏ సమస్యలు ఉంటాయి, ఇల్లు కావాలి, తిండికి తిండి, ఉండనీకి ఇల్లు, కట్టుకోనికి బట్ట, ఇవిటి మీదనే మెయిన్ ఫోకస్ పెట్టి నా బస్తీ వాసులకు ఇవి చేయాలి. దాంతోపాటు పేద విద్యార్థులకు చదువును అందించాలి. చదువు ద్వారానే మనం ముందుకు సాగలుగుతాం, ఈ పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం అనే ఒక మంచి లక్ష్యంతో, ఒక ఎయిమ్ తోటి ముందుకు వస్తుండు. కాబట్టి ఖచ్చితంగా నేనైతే మా ఓటర్ మహాశైలకైతే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోచమ్మ తల్లి ముందటువంటి ఒక చిన్న సందేశం కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు హిందువులే. నేను ఒక ముస్లింగా అయినప్పటికీ రామ 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 రామదండులాగా అందరూ ఒకటైదామా, సీనన్నని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి కానుకగిద్దామా అని నేనైతే తప్పకుండా కోరుకుంటున్నా. మనం అందరం కూడా కష్టపడి కంకణం చేతికి కంకణం కట్టుకున్నట్టుగా పనిచేసి అన్నని గెలిపిద్దాం అనేది ఒక దృఢ నిశ్చితంతో వచ్చినాం మేడం. పద్మావతి నా పేరు. మాది 39వ డివిజన్. అన్న వేములన్న కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండ్రు. అన్నను గెలిపించుకొని మెయిన్ సమస్య మాది డంప్ యార్డ్. దానివల్ల వందల మంది చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ఇప్పుడే వెలిచాలన్న మనకి హామీ ఇచ్చిండ్రు డంప్ యార్డ్ తీసేస్తా అని. అందుకు మేమందరం కృతజ్ఞతరం. అన్నను గెలిపించుకుంటాం, సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం, భారీ మెజార్టీ తోటి తీసుకెళ్తాం, మేయర్ పీఠం కూడా మేమే తీసుకొస్తాం. సార్ చివరిగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను 39 డివిజన్ నుండి పోటీ చేస్తున్నాను. నా పేరు వేముల శ్రీనివాస్. నేను అనిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ఉండాలని నేను అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున పోటీ చేస్తున్నాను. నా గుర్తు చేయి గుర్తు. నా చేతి గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని ప్రజలు అభ్యర్థిస్తున్నాను. కాంగ్రెస్ గుర్తుకే, కాంగ్రెస్ గుర్తుకే, నాయకత్వం, 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 వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి.